Hello all, welcome to my channel, Sham's channel. చికెన్ హలీం రెసిపీ. ఇది వచ్చేసి హాఫ్ కేజీ చికెన్ హలీం కోసము. నేనైతే ఈ పప్పుల్ని ఒక 4-5 అవర్స్ నానబెట్టాను మంచిగా. ఒక 2 అవర్స్ అయినా పర్లేదు. అన్నిటినీ ఒక బౌల్లో వేసుకోవాలి. నేను ఇక్కడ 1 కప్ ఆఫ్ గోధుమ రవ్వ తీసుకున్నాను. ఇక్కడ నేను 4 టేబుల్ స్పూన్స్ ఆఫ్ బాస్మతి రైస్ తీసుకున్నాను. 2 టేబుల్ స్పూన్స్ శనగపప్పు, 2 టేబుల్ స్పూన్స్ కందిపప్పు, 2 టేబుల్ స్పూన్స్ ఆఫ్ ఓట్స్, 2 టేబుల్ స్పూన్స్ గుండు మినపప్పు, 2 టేబుల్ స్పూన్స్ ఆఫ్ పెసరపప్పు, 2 టేబుల్ స్పూన్స్ ఎర్రపప్పు. ఇప్పుడు ఇందులోకి వాటర్ యాడ్ చేసుకోండి. మంచిగా పప్పులని కడుక్కోవాలి. ఒక 2 or 3 టైమ్స్ మంచిగా కడగండి వాటిని. నేనైతే వీటిని 6 to 7 అవర్స్ వరకు నానబెట్టాను. ఒకవేళ టైం లేకుంటే ఒక 2 అవర్స్ అయినా పర్లేదు, నానబెట్టేసుకోవచ్చు. దీంట్లోకి 10 బాదం పప్పు, 10 కాజు అవి కూడా వేసుకొని నానబెట్టేసుకోవాలి. యాడ్ చేసుకుంటే నువ్వులు కూడా యాడ్ చేసుకోవచ్చు, అది ఆప్షనల్. నానబెట్టిన పప్పులో నుంచి వాటర్ అంతా ఒకసారి తీసేసి మొత్తం మిక్సీలో వేసుకోండి. మంచిగా మెత్తటి పేస్ట్ లాగా గ్రైండ్ చేసి పెట్టుకోండి దీన్ని. హలీంకి ఇంకా కావాల్సిన ఐటమ్స్ వచ్చేసి నెయ్యి, నాకు 1/2 కేజీ నెయ్యి వరకు పడింది. ఒక 3 ఉల్లిపాయలు, కొద్దిగా కొత్తిమీర, కొద్దిగా పుదీనా, గరం మసాలా, 2 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, 2 స్పూన్స్ కారం టేబుల్ స్పూన్లు, 1 టేబుల్ స్పూన్ ఉప్పు, 10 కాజు, 10 బాదాము అండ్ గరం మసాలా 1 టేబుల్ స్పూన్, చికెన్ మసాలా 1/2 టేబుల్ స్పూన్. పాన్ లో నెయ్యి వేసి కాజు బాదంని వేయించుకోవాలి. తర్వాత అదే పాన్ లో నేను ఆనియన్స్ కూడా ఫ్రై చేశాను, ఫ్రైడ్ ఆనియన్స్. తర్వాత కుక్కర్ తీసుకొని అందులో కొద్దిగా నెయ్యి, కొద్దిగా నూనె వేసేసి గరం మసాలా ఐటమ్స్ వేసేసి 1/2 కేజీ చికెన్ బోన్లెస్ వేసాను. అందులోకి ఉప్పు, కారం, గరం మసాలా, చికెన్ మసాలా యాడ్ చేశాను. మొత్తం మంచిగా కలుపుకోవాలి. తర్వాత ఇందులోకి కొత్తిమీర, పుదీనా, పచ్చిమిర్చిలు కట్ చేసుకొని వేసుకోండి. కొద్దిగా పసుపు వేసుకోవాలి. మొత్తం ఒకసారి కలిపేసి వాటర్ 2 గ్లాసెస్ ఆఫ్ వాటర్ వేయండి. ఒక 5 విజిల్స్ వరకు ఉడికించుకోండి చికెన్ ని, మంచిగా ఉడుకుతుంది. తర్వాత పైన వచ్చిన గ్రేవీని ఒక కటోర్లో తీసుకోవాలి కొద్దిగా. ఇంకా చికెన్ పీసెస్ ని ఒక కటోర్లో తీసుకొని మొత్తం చిన్న చిన్నగా అంటే స్మాష్ చేసుకోవాలి వీటిని. వాటర్ వేసాక కొద్దిగా అందులో 1/2 కప్ ఆఫ్ కర్డ్ కూడా వేసేసి బాయిల్ చేసుకోండి. తర్వాత ఈ కుక్కర్ లో మిగిలిపోయిన గ్రేవీలో మనం చేసుకున్న పేస్ట్ ఉంది కదా పప్పులది, అది మొత్తం యాడ్ చేసేసి స్మాష్ చేసుకున్న చికెన్ ని కూడా అందులో వేయాలి. కొద్దిగా ఫ్రైడ్ ఆనియన్స్ వేసి మొత్తం పప్పు గుత్తుతో బాగా ఇట్లా రుబ్బాలి. అందులో గీ, ఆయిల్ కొంచెం యాడ్ చేస్తా ఉండాలి. ఒక 20 minutes పాటుగా సిమ్ లో పెట్టి అంటూనే ఉండాలి. చికెన్ హలీం రెడీ అయిపోద్ది. ఇప్పుడు ఒక బౌల్లోకి ఆ హలీం ని వేసేసి మనం ముందుగానే తీసి పెట్టుకున్న గ్రేవీని వేసి కొంచెం ఫ్రైడ్ ఆనియన్స్, బాదం, కాజు వేసేసుకుంటే చికెన్ హలీం రెడీ అండి. పైకి లైట్ గా నింబు అండ్ గీ యాడ్ చేసుకోవచ్చు. భలే వచ్చిందండి. ఆ హలీం టెక్స్చర్ గానీ టేస్ట్ గానీ చాలా బాగుంది అసలు. మా మమ్మీ వాళ్ళకి కూడా కొద్దిగా తీసుకెళ్లాను టేస్ట్ కోసం. ఇక్కడ మా అమ్మమ్మ ఉంది. టేస్ట్ నచ్చితే ఇంకేసి ఓకే చేస్తాను ఎట్లా అండి.
మంచిగా టేస్ట్ పిస్తా హౌస్. థ్యాంక్ యూ.